హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎలక్ట్రికల్ బిల్ అనేది మీరు ఎలా పే చేయాలి మిగతా ప్రాసెస్ అని చెప్తాను. చాలామందికి అయితే ఇలా అయితే డౌట్ అయితే వస్తుంటాయి. మీరు పే చేసిన తర్వాత కూడా మీకైతే ఫీజ్ పేమెంట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ బిల్ పేమెంట్ అయితే మీకు అనేది ఇక పే కాలేదని చూపిస్తుంది. దాని కూడా రీజన్ అయితే చెప్తాను. పూర్తి అయితే చూసిన ఫ్రెండ్స్, అప్పటివరకు అయితే వీడియో లైక్ కాదని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఫోన్పే లేదా గూగుల్ పే నుంచి అయితే చేయొచ్చు. మంచిగా అయితే మీరు ఫోన్పేలో అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడైతే మీరు ఎలక్ట్రికల్ దాంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ప్రీవియస్గా ఏమైనా పే అనేది చేసి ఉంటే అదైతే ఇక్కడ మీకు చూపిస్తుంది. ప్రతి మంత్ మీరు పే చేయొచ్చు. అదేవిధంగా మీరు ఆటోలో పెట్టుకుంటే ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. ప్రతి మంత్ అయితే కట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఫ్రెషర్ వాళ్ళైతే దీంట్లో వచ్చి ఏం చేయాలనేది ఇక్కడ చెప్తాను. దీంట్లో చాలా ఇక్కడ మీకు కంపెనీస్ అయితే ఉంటాయన్నమాట. నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని, సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని ఇక్కడ రెండైతే మన తెలంగాణలో అయితే ఉన్నాయి. దీంతోపాటు మిగతా కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదాని ఎలక్ట్రికల్ మొబైల్ లిమిటెడ్ అని, అజ్మీర్ విద్యుత్ విత్రాంత్ నిగమ్ లిమిటెడ్ అని ఇలా కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. అవైతే ఇక్కడ మీరు చూడవచ్చు. దీంట్లో మీరు ఎక్కడి నుంచి మీరు పే చేస్తున్నారు, అదేవిధంగా మీకు అనేది డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీ పేరు ఏందనేది మీరు చూసుకోండి. అది చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడైతే తెలంగాణలో అయితే రెండు ఉన్నాయి కదా. దీంట్లో అయితే నేను సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇదిగైతే వస్తుంది. ఇక్కడ అయితే మీరు చూసుకుంటే మీ కరెంట్ బిల్ పైన అయితే యూసీ నెంబర్ అని ఉంటుంది. అయితే ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ చేసిన తర్వాత అయితే మీకు అనేది మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఓనర్ ఎవరు, అదేవిధంగా బిల్ నెంబర్ అనేది ఎవరి పేరు మీద ఉంది, అదే విధంగా మీరు ఇక్కడ మీరు చూసుకుంటే కరెంట్ బిల్ నెంబర్ అనేది ఎవరి పేరు మీద ఉందో అయితే చూపిస్తుంది. అయితే మీరు చూసుకోవచ్చు. అక్కడ క్లారిటీ అయితే ఎలా చూపిస్తుంది. ఆఫ్టర్ అయితే మీరు ఏం చేయాలనే మాట ఇక్కడ మీరు చూసుకుంటే, ఒకవేళ మంత్కి అనేది డ్యూ అని ఉంటే ఇక్కడ డ్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్ మంత్ అనేది బిల్ అనేది ఇప్పుడు పే చేశారో అదైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు డ్యూ ఎంత ఉందనేది కూడా. ఒకవేళ మీకు ఆటో పేలో అని పెట్టుకోవాలనుకుంటే ప్రతి మంత్ అయితే ఆటోమేటిక్ అయితే అవుతుంది. ఇలా పెట్టుకోవడం అయితే నేనైతే వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ప్రతి మంత్ పే చేసుకుంటే మనమే బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు మనం అయితే ఆల్రెడీ వేరే దగ్గర పే అని చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఆటో పే అయితే మనకే ఎక్కువ కట్ అవుతుంది కదా. అందుకే మనం ఆటో పేలో అయితే పెట్టుకోవద్దు. తర్వాత ప్రొసీడ్ టు పే పైన వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ బ్యాంక్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలంగాణ అని ఇక్కడ మనం పే చేసాం కదా, ఇక్కడైతే మీకు చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఒకటైతే గమనించాల్సి అయితే ఉంటుంది. యువర్ బిల్ పేమెంట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ బిల్లర్ విత్ ఇన్ 4 days అని చూపిస్తుంది. నోట్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. అందుకే చాలామందికి అయితే ఇక్కడైతే మీకు అనేది చూపించదు. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీకు చూడాల్సి అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు వెంటనే కావాలంటే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడే అప్డేట్ అయితే అవుతుంది అన్నమాట. అప్డేట్ అయిన తర్వాత మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది.